హాయ్ అండి. నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, మనం గత వీడియోలో ఎస్ఐపి వర్సెస్ ఎఫ్డి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత రిటర్న్స్ వస్తాయి అనే విషయం అయితే మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఈరోజు మన వీడియోలో ఎస్ఐపి అనేది లంసమ్ కాకుండా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి అనే విషయం అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎస్ఐపి అనేది మనకి హై రిటర్న్స్ వస్తే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈరోజు అయితే ఒక లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక హై కార్పస్ అయితే ఎలా క్రియేట్ చేయాలి అనే విషయం అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఎస్ఐపి గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఒక హై రిటర్న్స్ వచ్చే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఫ్రెండ్స్, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎంత రిటర్న్స్ వస్తాయి అనే విషయం అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎస్ఐపి అనేది మన మొబైల్ ఫోన్పేలో కూడా లీస్ట్ 100 రూపీస్తో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీని మీద ఎవరికి అవగాహన లేనట్లయితే ఒకసారి ఒక 100 రూపీస్ కొద్ది రోజులు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆ అమౌంట్ యొక్క గ్రోతింగ్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా అయితే వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఉన్న అమౌంట్ యొక్క వాల్యూ ఒక 10 ఇయర్స్కి 20 ఇయర్స్కి అయితే సేమ్ వాల్యూ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఇప్పుడున్న అమౌంట్ విలువ ఒక 20 ఇయర్స్ తర్వాత చాలా తక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము ఒక హై రిటర్న్స్, ఒక బల్క్ అమౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఒక చిన్న లిటిల్ అమౌంట్తో అనేది ఎస్ఐపిలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక మంత్లీ ఒక 1000 రూపీస్ చాలా చిన్న అమౌంట్. ఒక పర్ డే 30 రూపీస్ చేంజ్ అయితే 1 మంత్కి 1000 రూపీస్ అనేది ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక హై రిటర్న్స్ మనం ఎలా గెయిన్ చేయాలి అనే విషయం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. కానీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఎవ్రీ మంత్ కంపల్సరీ అయితే మనకు ఆటో డెబిట్ అనేది అవుతుంది మన అకౌంట్ నుంచి. స్కిప్ చేయడానికి ఉండదు ఫ్రెండ్స్. అలా అమౌంట్ మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఫైన్స్ అనేది మనకి పడడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేయగలను అనుకుంటేనే ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకోటి, ఎస్ఐపిలో రిటర్న్స్ అయితే చాలా హై రిటర్న్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఎస్ఐపిలో యొక్క రిటర్న్స్ అనేది మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా అయితే ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైము కొద్దిగా హై రిటర్న్స్ పొందాలి అంటే మనం రిస్క్ కూడా ఉంటుంది. ఒక తక్కువ అమౌంట్తో చాలా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడడం కంటే ఒక 500 లేదా 1000 రూపీస్ అయితే ఎవ్రీ మంత్ సింపుల్ అమౌంట్తో ఒక లాంగ్ రన్లో ఒక హై రిటర్న్స్ ఎలా పొందాలో ఈ విషయం గురించి అయితే ఇప్పుడు ఎస్ఐపిలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక 1000 రూపీస్ మన పాప లేదా బాబు బర్త్డే సందర్భంగా, ఫస్ట్ బర్త్డే లేదా సెకండ్ బర్త్డే సందర్భంగా ఒక ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఒక 25 ఇయర్స్ అంటే వాళ్ళు పెద్ద ఒక పొజిషన్కి వచ్చేంత లోపల వాళ్ళకి ఒక హై కార్పస్ క్రియేట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ ఎస్ఐపి స్టార్ట్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎంత రిటర్న్స్ వస్తాయి అనే విషయం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ సిప్ ఎస్ఐపి ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 1 ఇయర్కి మనకి 12,000 అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 5 ఇయర్స్కి ఒక 60,000 అయితే మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అవుతుంది. ఆ 60,000 అనేది మనకి వచ్చే రిటర్న్ 5 ఇయర్స్కి 82,000 ఫ్రెండ్స్. అంటే 22,000 అనేది మనకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ కావడం జరుగుతుంది.
ఒక 5 ఇయర్స్కి. ఎస్ఐపి అనేది ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఒక లాంగ్ రన్లో మాత్రమే హై రిటర్న్స్ అయితే వస్తాయి. షార్ట్ పీరియడ్లో అయితే మనకు హై రిటర్న్స్ రావు. అదేవిధంగా 10 ఇయర్స్ కంటిన్యూగా ఈ యొక్క ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఒక 10 ఇయర్స్కి మనం చేసే ఇన్వెస్ట్మెంట్ 1,20,000. 10 ఇయర్స్కి వెరీ ఇయర్కి 12,000, 10 ఇయర్స్కి 1,20,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు వచ్చే రిటర్న్స్ 10 ఇయర్స్కి అంటే 2,32,000. అంటే మనకి 10 ఇయర్స్కి 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే దగ్గర దగ్గర 1,32,000 అయితే మనకు రిటర్న్స్ అయితే అదనంగా రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక 15 ఇయర్స్కి కంటిన్యూగా అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,80,000 అవుతుంది ఫ్రెండ్స్. మనకు వచ్చే రిటర్న్స్ 5 lakhs ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైతే పీరియడ్ అనేది పెరుగుతూ వెళ్తుందో ఆటోమేటిక్గా మన రిటర్న్స్ అనేవి కూడా ఎక్కువ రావడం అనేది జరుగుతుంది ఈ ఎస్ఐపిలో. అదేవిధంగా ఒక 20 ఇయర్స్ కంటిన్యూగా ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎంత రిటర్న్స్ వస్తాయి అంటే ఫ్రెండ్స్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం 2,40,000 అవుతుంది 20 ఇయర్స్కి. కానీ మనకు వచ్చే రిటర్న్స్ 9,99,000 ఫ్రెండ్స్. 9,99,000 అంటే నియర్లీ 10 lakhs అయితే మనకు 20 ఇయర్స్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా 30 ఇయర్స్ కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 3,60,000 30 ఇయర్స్కి ఎవ్రీ మంత్ 1,000 రూపీ లెక్కన. సో ఆ విధంగా మనం 3,60,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆ 30 ఇయర్స్ తర్వాత మనకు వచ్చే రిటర్న్స్ 35 lakh అబౌవ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ 3,60,000 ఇన్వెస్ట్మెంట్ చేసి మనము ఎవ్రీ మంత్ 1,000 రూపీస్న మనం ఒక 30 ఇయర్స్లో ఒక హై రిటర్న్స్ 35 lakhs అయితే హై రిటర్న్స్ అయితే మనం ఎర్న్ చేయవచ్చు మనకు ఈ యొక్క ఎస్ఐపిలో. ఇది ఓన్లీ 1,000 రూపీ క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్. ముందే చెప్పాను ఇప్పుడున్న విలువ అనేది ఆ తర్వాతకి అంతగా లాంగ్ రన్లో ఇప్పుడున్న డబ్బు విలువ ఒక 30 ఇయర్స్ తర్వాత తక్కువ ఉంటుంది. అదేవిధంగా 1,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకు ఒక 35 lakhs వస్తుంది ఒక 30 ఇయర్స్కి. అదే 2,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నియర్లీ 70 lakhs 80 lakhs అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నియర్లీ 1 crore ఎర్న్ చేయాలి అంటే ఎవ్రీ మంత్ ఒక 2,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫిక్స్డ్గా ఒక 2,000 ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో డెఫినెట్గా ఒక 25 to 30 ఇయర్స్కి 1 crore కార్పాస్ అయితే క్రియేట్ చేయొచ్చు ఫిక్స్డ్గా. మనమైతే ఈ క్యాలిక్యులేషన్స్ ఫ్రెండ్స్ ఓన్లీ 10% క్యాలిక్యులేషన్స్ అయితే ఈ ఫిగర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఎస్ఐపిలో 12 to 15% అయితే ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి నియర్లీ 2,000 ఒక 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డెఫినెట్గా 1 crore కార్పాస్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. మన పాపకు లేక బాబు గుర్తుగా ఒక 2,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కంటిన్యూగా ఆ పెద్ద అయ్యేసరికి ఒక 25 to 30 ఇయర్స్ వచ్చేసరికి 1 crore కార్పస్ అయితే ఓన్లీ ఎవ్రీ మంత్ 2,000తో మనం క్రియేట్ చేయొచ్చు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. కాన్ఫిడెంట్గా అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ హెచ్చు తగ్గులు అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. ఎస్ఐపిలో స్టార్టింగ్లో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కానీ ఎటువంటి భయం లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డెఫినెట్గా ఒక లాంగ్ రన్లో అయితే హై కార్పస్ అయితే మనం క్రియేట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇంకా మీకు సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ క్రోమ్లో ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని మనం సెర్చ్ చేస్తే మనకి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంత అమౌంట్ ఎవ్రీ మంత్, ఎన్ని ఇయర్స్కి, ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్, టోటల్ ఎంత రిటర్న్స్ వస్తాయని మనకు క్లియర్గా టేబుల్ అయితే రావడం జరుగుతుంది. సెర్చ్ చేసుకోండి క్లియర్గా. ఒక 500తో ఒక లాంగ్ రన్లో ఎంత వస్తుంది, ఒక 1,000తో ఎంత వస్తుంది, మనం 2,000 క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది ఎవ్రీ మంత్. అలా ఇన్వెస్ట్మెంట్ చేసి హై రిటర్న్స్ అయితే మనం ఎస్ఐపిలో పొందవచ్చు ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇక ఎస్ఐపి గురించి అయితే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. ఎస్ఐపి అనేది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే తక్కువ అమౌంట్కి ఎక్కువ యూనిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మార్కెట్స్ రేట్స్ పెరిగినప్పుడు మనకు చాలా ఎక్కువ రిటర్న్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీని మీద కంప్లీట్ అవగాహన అయితే అవసరము. మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దాని యొక్క 10 years హిస్టరీ అయితే కంప్లీట్గా తెలుసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా అవేర్నెస్ వచ్చిన తర్వాత మనం ఈ ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకటే ఫ్రెండ్స్, ఎస్ఐపిలో లాంగ్ రన్లో మాత్రమే హై కార్పస్ అనేది క్రియేట్ చేయవచ్చు అనేది బెస్ట్ సేవింగ్ మెథడ్. సో ఫ్రెండ్స్, ఈ ఎస్ఐపి గురించి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అట్లే షేర్ చేయండి. చాలామందికి ఎస్ఐపి అంటే చాలామందికి అవగాహన లేదు ఫ్రెండ్స్. ఎంతమంది ఎక్కువ అవగాహన తెచ్చుకోవడం ప్రజెంట్ చాలా అవసరం. ప్రతి ఒక్క సేవింగ్ ప్లాన్ మీద అయితే అవగాహన చాలా అవసరం. షేర్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. అట్లే ఫ్రెండ్స్, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఈ ఫైనాన్షియల్ సేవింగ్ మెథడ్ కానీ ప్రతిదీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. చాలా నాలెడ్జ్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.